వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పార్టీ బలోపేతం కోసం మేము పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే మా లక్ష్యం అంటున్నారు వివేక్ వెంకటస్వామి మంత్రి గారు. మనతో పాటు మంత్రి ఉన్నాడు, పార్టీని ఇంతకుముందు కృష్ణరావు గారు చెప్పారు, పాత కాలం కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉండేనో ఆదిలాబాద్లో అది చేసే బాధ్యత వారిది నాది అని చెప్పి వాళ్ళు ఇప్పుడే ప్రెస్లో చెప్పడం జరిగింది. మేమిద్దరం కూడా కలిసి ఈ ఆదిలాబాద్ జిల్లాని ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా పరచాలని చెప్పి ప్రయత్నం చేసి డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీని గెలిచే స్థాయిలో తీసుకొచ్చారు. సార్, ఈరోజు జిల్లా సమావేశమైంది. ఉమ్మడి జిల్లాది ప్రధాన సమస్యలు పోడు భూములది, ఇతరతర సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నారు? పోడు భూముల సమస్య 30-40 సంవత్సరాల నుంచి ఎవరైతే కాస్తు చేసుకుంటున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేసేది లేదు. కొత్తగా నేను కూడా మా కాన్స్టిట్యున్సీలో చాలామంది కొత్తగా ఎక్కడైనా కాస్తు చేసుకుంటే ఎంకరేజ్ చేయటం లేదు. కొత్తగా కాస్తు ఎవరు కూడా చేసుకోవద్దు. పాత ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటి వారికి ఇంతకుముందు ఎట్లయితే వారు చేసుకుంటున్నారో డెఫినెట్లీ దాని ప్రకారంగానే నడుస్తుంది. ఆదిలాబాద్ బహిష్కృత గ్రూప్ను కలిపినట్టేనా కాంగ్రెస్ పార్టీ? ఆదిలాబాద్లో 2 గ్రూపులను కలిపినట్టేనా? అరే, అందరు కలిసి పని చేస్తారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీలో సమయం వచ్చినప్పుడు అందరు కలిసి పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలిచేలాగా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో అందరు కలిసి పనిచేస్తారు. సమయం వచ్చినప్పుడు అందరూ ఒకటై పనిచేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య ఉద్దేశం అని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం పనిచేస్తామని చెప్పిన పరిస్థితి. అందరినీ కలుపుకొని పోయే విధంగా మంత్రిగా నా బాధ్యత నేను నెరవేరుస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి చెబుతున్న పరిస్థితి. సుమంత్ వినాయక్ టీవీ ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.